So that means for peace, I asked him to stop. Stop. Don't occupy Greenland. Don't occupy Gaza. Don't go against war with Iran. To his face, in front of the leaders. Yes, Doc, he backed off. He already clearly backed off from Greenland. I want to thank President Trump for backing off from taking Gaza, blasting Iran. For now, I don't know what will happen, but until February 22nd, he will not bomb Iran, he will not take Gaza, and he will not take Greenland. This I can assure you, because the peace is coming on February 22nd. I wonder why PTI, Press Trust of India, is not reporting this good news. This is a great news for our Prime Minister, for our country. Why ANI is not making as a big breaking news? Is there any other Indian meeting the world leaders, presidents and prime ministers, lifting India, not myself, promoting India? India should lead. America should partner. Together we should stop all 58 major wars. Thank you very much. God bless you, all the media. Please give incredible coverage on February 22nd. From now onwards, do stories. I may be busy, but our spokespersons can speak. People like Gopis and Rajus can do wonderful, wonderful coverage. You are incredibly talented. Yes, you are all spokesperson. You too. Whoever speaks the truth about peace. I'm not talking about politics. Once we need to keep our differences aside. Whether you are Congress party or BJP party or TDP party or YCP party, Janasena party or BRS party or BJP, any B party or against parties. Because we all love India in our own way. And I'm a proud Indian. Thank you very much. God bless you. ఈ రోజు చాలా మంచి రోజు. ఇండియా మన దేశానికే గత వారంలో ఫిబ్రవరి 5వ తారీఖున నేను అమెరికా వెళ్ళి ఈ రోజే వచ్చాను. ఇప్పుడు జస్ట్ 2 అవర్స్ బ్యాక్. న్యూస్ ఏంటి? ప్రపంచ శాంతి సభకు డిసెంబర్లో నేను పెట్టిన ఆ మీటింగ్ మీరు చూశారు. సెప్టెంబర్లో న్యూయార్క్లో పెట్టిన మీటింగ్ చూశారు. జనవరి 15th నేను అక్కడ అమెరికన్ క్యాన్సర్ స్టేట్ సెనెట్లో మాట్లాడడం, ప్రేయర్ చేయడం చూశారు. అన్నిటికంటే ముఖ్యం ఫిబ్రవరి 5వ తారీఖున ఇంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్ని వేల మంది రావడం. ఆ మీటింగ్లో ముఖ్యంగా అమెరికన్ పార్లమెంట్ అసెంబ్లీ స్పీకర్ అయిన జాన్సన్ వీడియో మీకు రిలీజ్ చేసినట్టు ఉంది మా టీం. ఎంత చక్కగా, ఎంతో హ్యాపీగా ఆ లెటర్ తీసుకొని కలిసి మేము ఈ సదస్సుకు మద్దతు ఇస్తున్నాము, ఈ శాంతి సభకు మద్దతు ఇస్తున్నాయి అన్నాను. మైక్, వై డోంట్ యూ కమ్? అరే నాకు ప్రోటోకాల్ ఉంది కదా, ఏం పర్వాలే, మా ప్రైమ్ మినిస్టర్ నిన్ను హోస్ట్ చేస్తారు, నేను మాట్లాడతాను అంటే ఆయన కూడా రావడానికి సముఖంగా ఉన్నారు. మరి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే నేను ప్రైమ్ మినిస్టర్ గారి అడ్వైజర్ని, పెద్ద లీడర్స్ని కలిసే నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వారితో మాట్లాడాను. స్పీకరే మన దేశానికి వస్తే ఇంకెంత బాగుంటుంది, ఇంకా రిలేషన్స్ ఎంత. ఆయన వస్తాను అని వీడియోలో చెప్పారు, మీరు చూడండి. ఆయన మద్దతు ఇస్తాను అని వీడియోలో చెప్పారు, మీరు చూడండి. ఎందుకంటే 1997 పెద్ద సభ, ప్రపంచంలోనే 2వ ఆర్గనైజేషన్ క్యాథలిక్స్ తర్వాత సదర్న్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్లో నేను ఒక్కనే కీనోట్ స్పీకర్ని జూన్లో. ఆ మీటింగ్లో 48,000 మంది లీడర్స్లో ఆయన ఒకరు అటెండ్ అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు శాంతి కొరకు ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి తెలుగు బిడ్డ ఎక్కడున్నా సరే మీరు చలో చెన్నై ఏమన్నా శాంతి కోరిన వారందరూ రండి, లీడర్స్ మీరు అక్కడ దగ్గరకు వచ్చి ప్రార్థనలో నిలబడండి.
గ్రౌండ్ సరిపోతే లీడర్స్ మీరు స్క్రీన్లో చూద్దరు. టెలివిజన్లో అందరూ దయచేసి ఆ రోజు 7కే స్టార్ట్ అవుద్ద మీటింగ్, 6కో ప్రేయరు క్వైరును, 8 to 10 మాత్రం మీరు టెలివిజన్లో అన్ని ప్రోగ్రాలు ఇవే చూపించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన దేశాన్ని నెంబర్ 1 చేయడమే నా కోరిక. మన తెలుగు సత్తా ప్రపంచానికి చూపించడం నా కోరిక. మన భారత సత్తా ప్రపంచానికి చూపించడం నా కోరిక. మనం అందరం కలిసి పనిచేస్తే ఇప్పుడు చూడండి ఇంత మంచి రిజల్ట్స్, ఇంకేం కావాలి మనకి? అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, జాబ్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, ఉన్న చెడ్డ పేరు పోతుంది. అది జరిగితే నాకు చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. गॉड ब्लेस यू। आज बहुत शुभ दिन है। मैं अभी अमेरिका से आया हूं। अमेरिकन प्रेसिडेंट ट्रंप 3000 लीडर्स उधर मिला है। 62 रिपब्लिकन डेमोक्रेट कांग्रेसमैन सेनेटर्स हमको फरवरी 22 तारीख को चेन्नई YMCA नंदनम ग्राउंड्स में जो मीटिंग हो रहा है उनको मदद सारा दुनिया दे रहा है। इसीलिए आप लोग भी फरवरी 22 तारीख संडे 8 बजे से 10 बजे तक आपका चैनल को भेज के तमिलनाडु चेन्नई लाइव देने के लिए मैं अनुरोध कर रहा हूं। क्यों? देश को बढ़ाने के लिए, शांति को बढ़ाने के लिए, युद्ध रुकने के लिए, ईश्वर का काम करने के लिए। बहुत धन्यवाद दे रहा हूं। आप लोग सब मिलके, हम सब मोदी जी को, ऑनरेबल प्राइम मिनिस्टर मोदी जी को मैं इनवाइट किया, लीडर्स को इनवाइट किया, अपोजिशन लीडर सबको इनवाइट किया, राहुल जी को भी, उधर स्टालिन साहब चीफ मिनिस्टर को इनवाइट किया। ये शांति का मीटिंग रुकने के लिए थोड़ा लोग ट्राई कर रहे हैं, थोड़ा नहीं बहुत लोग ट्राई कर रहे हैं, क्योंकि जो युद्ध चाहता है वो शांति नहीं चाहता है, शांति का विरोध है। फिर भी शांति आगे बढ़ना चाहिए। जितना दुनिया में 58 जो वॉर है सब रुकना चाहिए। लोग को, देश को, दुनिया को बचाना चाहिए। थैंक यू वेरी मच। ఎలక్షన్స్ అన్ని ప్రదేశాలు, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ లేవా? ఈరోజు అవుతున్నాయి తెలంగాణ ఎలక్షన్, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్కి దీనికి సంబంధం ఏంటి? ఎక్కడో దగ్గర పెట్టాలి. మరి మన తెలంగాణలో పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఆంధ్రాలో పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఎక్కడ పర్మిషన్లు ఇస్తే అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు కూడా వచ్చి రావాలని కోరుకుంటున్నాం. వారు కూడా పర్మిషన్లు ఇస్తే మన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం. లేదు, మనం అలాంటి ఆలోచనే లేదు. నువ్వు తెలివైన ప్రశ్నలు అడుగుతున్నా గోపి. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది ప్రపంచ శాంతి సభ. తమిళనాడు ఎందుకంటే యేసు ప్రభు శిష్యుడైన సెయింట్ థామస్ ఆ రాష్ట్రానికి వచ్చాడు, అక్కడ ప్రాణం పెట్టాడు, శాంతిని స్థాపించాడు యేసు ప్రభు ద్వారా. థామస్